ఇది ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ మహిళా సంక్షేమ మంత్రి అయినటువంటి సీతక్క గారు ప్రణామం. ఈ విషయాన్ని పరిపూర్ణంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలన్నదే నా యొక్క ఆకాంక్ష. చదువుల తల్లి, వాగ్దేవి, బాసర జ్ఞాన సరస్వతి కొలువయ్యున్న వీర తెలంగాణ, పోరు తెలంగాణ గడ్డ మీద విద్య వ్యాపారీకరణ చేసిన ఘనత మన పాలక వర్గాలదే కదా. అయితే ఒక సంఘటన మీ ముందుకు తెస్తున్నాను. ఒక తెలంగాణ నిరుపేద కుటుంబం దీనగాథ ఇది. వాస్తవిక కథ. ఒంటరి మహిళ ఇద్దరి బిడ్డలని, ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డని చదివించాలనుకోవటమే నేరం. ఆ తల్లి చేసినటువంటి, తెలంగాణ బతుకమ్మ చేసినటువంటి, మన ఆడబిడ్డ చేసిన నేరం ఏంటో తెలుసా? ఆ బిడ్డలను చదివించుకోవటానికి ఒక ఒంటరి మహిళ ఆణిముత్యాలన్నింటి సరస్వతి పుత్రుల ఆ బిడ్డలిద్దరూ కూడా వాళ్ళకి అన్యాయం జరిగితే ఓర్మి పట్టలేక ఇంత నీచాతి నీచమైనటువంటి ఒక నారాయణ విద్యా సంస్థలు చేసినటువంటి ఈ విద్యా వ్యాపారం ఫలితంగా ఆ అమ్మాయి సంవత్సరం నుంచి కుమిలి కుమిలి ఏడుస్తుంది. కారణం ఏంటో తెలుసా? రోజు రక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం ఆ ఇద్దరు బిడ్డల చదువు కోసం ఆమె ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఫీజులు కూడా కట్టింది. దాదాపుగా నారాయణ విద్యా సంస్థలకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కోసం 1,37,250 రూపాయలు చెల్లించడం కూడా జరిగింది. అయినా ఆ పాప 1000 మార్కులకు గాను 840 మార్కులు సాధించింది. ఒక పూట తిని తినక చదువుకున్నా, చదివే ఆస్తిగా భావించే ఈ రోజుల్లో చదువుకుంటే ఆ పాపకి సర్టిఫికేట్లు ఇవ్వలేదా కారణంగా సంవత్సరం విద్య వేస్ట్ అయిపోయింది. ఈ సమస్యకి పరిష్కారం లేదా అని నేను అంటున్నాను. ఆలోచించండి. నారాయణ విద్యా సంస్థల యొక్క దాష్టికాలని ఇప్పుడైనా గుర్తించండి. విద్య ప్రైవేటీకరణ కారణంగా సర్వనాశనం అయిపోయింది. చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆలోచించండి, ప్రజాప్రతినిధులు ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి. ఆ అమ్మ యొక్క దీనగాథ వాళ్ళ అమ్మ మాటల్లో మీకు వినిపిస్తా. తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నమస్తే సార్. నా పేరు సుజాత సింగ్. మా పాప భూమిక సింగ్ తను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది సార్ నారాయణ జూనియర్ కాలేజ్ ఈసీఎల్ బ్రాంచ్లో, ఈసీఎల్ కమలానగర్ బ్రాంచ్లో. ఫీజ్ డ్యూ ఉంది అని ఒకే కారణం వల్ల మాకు సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. ఇక్కడ డ్యూ అనేది ఏం లేదు సార్. కంప్లీట్గా ఫీజు పే చేసిన తర్వాత కూడా మేము డ్యూ ఉంది అనేసి ఒకే కారణం వల్ల మాకు సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. నేను చాలా చోట్ల రిక్వెస్ట్ పెట్టుకున్నాను సార్, అయినా మాకు ఎక్కడి నుంచి కూడా హెల్ప్ రాలేదు. సో లాస్ట్లో మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, మా పాప భవిష్యత్తు అంత మంచి మార్క్స్ వచ్చిన తర్వాత కూడా తనకు చదువుకోవడానికి అవకాశం లేదు ఈ సర్టిఫికెట్స్ కారణం వల్ల. దయచేసి ప్లీజ్ సార్, ప్లీజ్ ఒక రిక్వెస్ట్ సార్, ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మా పాప సర్టిఫికెట్స్ మాకు కావాలి. దయచేసి మీరు ఒక్కసారి కొంచెం మా మనవి విని మా సర్టిఫికెట్స్ వచ్చేలాగా ప్లీజ్ చూడండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏనండి, వాస్తవం మంచి ఎంతో చెడు ఎంతో తెలుసుకోండి. నారాయణ విద్యా ఉగ్రవాదం అనేది, నారాయణ యొక్క విద్యా ఆర్థిక ఉగ్రవాదం అనేది ఖండాంతరాలు దాటిపోతుంది, అన్ని రాష్ట్రాల్లోకి పోతుంది. కాబట్టి ఇది భావ్యం కాదు. విద్యా సంస్థల అధినేతలే, ప్రజాప్రతినిధులే చట్టసభల్లోకి పోయి వాళ్లే చట్టాలు తయారు చేస్తుంటే ఈ దేశం ఎటువైపు నడుస్తుందో అర్థం కావడం లేదు. కానీ ఆ బిడ్డకి న్యాయం జరగాలన్నదే నా యొక్క ఆకాంక్ష. ఒక్కసారి ఆలోచించండి. భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులారా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆ బిడ్డకి ఆ సర్టిఫికేట్లు ఇప్పించండి. ఎట్లా? ఒక సంవత్సరం విద్యా సంవత్సరం కాజేశారు. భాష్యం విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు. ఆ అబ్బాయి 10th క్లాస్ విద్యను కాజేశారు. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయి ఒక సంవత్సర జీవిత నాశనం. దయచేసి నేను ఏడుకుంటుండేది ఏంటంటే, నారాయణ భాష్యం విద్యా సంస్థల చైర్మన్లు ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఆంధ్రాలో. తెలంగాణలో మీరు చేసినటువంటి ఈ పాపం మిమ్మల్ని విడిచిపెట్టదు. మీ కుటుంబాలు బతకవరా? నేను చెప్తున్నాను. భాష్యం ప్రవీణ్కి కానీ
నారాయణకి ఇద్దరికి చెప్తున్నా, మీరు సర్వనాశనం అయిపోతారా మీరిద్దరు. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నటువంటి మీరు రామాయణంలో సీతమ్మతో ఆడుకుంటే లంక నాశనం అయిపోయిందిరా బాబు. అదే మహాభారతంలో ద్రౌపదితో కౌరవులు ఆడుకుంటే ఏమైందో తెలుసా? కురువంశం నిర్వంశం అయిందిరా నాయన. ఒక ఆడబిడ్డ జీవితంతో ఆడుకున్న మీ భాష్యం సంస్థలు, మీ నారాయణ సంస్థలు సర్వనాశనం కాక తప్పదురా. దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహిళల సంక్షేమం చూసేటటువంటి సీతక్క గారు, ఆ ఆడబిడ్డ సమస్యని మీ దృష్టికి తెస్తున్నాను, పరిష్కరించండి. ఆ అమ్మాయి యొక్క మార్కుల జాబితాను, ఆ అమ్మాయి టీసీ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్రపతికి మొరపెట్టుకున్నది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి మొరపెట్టుకున్నది, తెలంగాణ గవర్నర్కి ఇచ్చింది, తెలంగాణ ముఖ్యమంత్రికి ఇచ్చింది, తర్వాత లోక్ అదాలత్లో జడ్జికి ఇచ్చింది, తెలంగాణ చీఫ్ జస్టిస్కి కూడా లెటర్లు పెట్టింది. ఎక్కని గడపలేదు, దిగిన గడపలేదు. ఎవ్వరూ పని చేయకపోతే మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, అరణ్యాల్లో ఉన్నామా? ఆ అరణ్య రోదనగా మిగిలిపోయింది ఈ జనారణ్యంలో. ఒక్క అధికారైనా, ఒక్క ప్రజాప్రతినిధి అయినా, ఈరోజు హరీష్ రావు మంచి ఉన్నత విద్యాధికుడు, మంచి వక్త బీఆర్ఎస్ పార్టీలో. హరీష్ రావు గారు మీరన్నా ఎత్తుకోండి. వెంకటరమణారెడ్డి గారు మీరు బీజేపీ పార్టీలో మాట్లాడుతూ ఉంటారు. కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారు మీరన్నా భుజాలకు ఎత్తుకోండి అయ్యా. ఏంటి ఈ సమస్య? ఈ నారాయణ సంస్థలు, భాష్యం సంస్థల యొక్క విద్యా ఆర్థిక ఉగ్రవాదం మీద మీరు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ పాప సర్టిఫికేట్లు ఇప్పించమని చేతులు జోడించి వేడుకుంటున్నాను. తెలంగాణ జర్నలిస్టులారా మేల్కోండి. మీరందరూ కూడా ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడండి. ప్రజా సంఘాలు కూడా అమ్మాయికి అండగా నిలబడండి. నా ఈసీఎల్లో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థ, కమలానగర్లో ఉన్న నారాయణ విద్యా సంస్థ, అక్కడ సౌమ్యారెడ్డి అంట, ఆమె ప్రిన్సిపాల్, మానవత ఇలువలు లేనటువంటి ఆమె కూడా ఒక స్త్రీమూర్తి. అమ్మ మీకు 2 చేతులెత్తే దండం పెడతానమ్మా. ఆడబిడ్డ జీవితాలతో ఆడుకోవద్దు. విద్యా సంస్థలు వాళ్ళందరూ రాజకీయవేత్తలు అయిపోయి, వ్యాపార సంస్థలందరూ రాజకీయవేత్తలు ప్రజాస్వామ్యాన్ని పట్టిస్తున్నారు, దేశాన్ని నాశనం చేస్తున్నారు. విద్యనే ఆస్తిగా భావించిన తల్లిదండ్రులు అప్పులు పాలుపై అల్లో రామచంద్రాన్ని మీ జీవానికి అల్లాడిపోతున్నారు. కాబట్టి ఆ భూమిక సింగ్ యొక్క సర్టిఫికేట్లు ఇప్పించవలసిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి కాబట్టి మీ పాదాలకు నమస్కరించుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఆ అమ్మాయి తెలంగాణ ఆడబిడ్డ. మన బతుకమ్మని బతకనిద్దాం, ఆ అమ్మాయిని చదివిద్దాం. జై తెలంగాణ, జై భారత్.